హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంజయ్ పెయింటింగ్ వర్క్స్. మనం చేసి చూస్తారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చేసేది కొత్త బండి అనమాట. ఇది దీనికైతే వైరింగ్ మరి మెకానికల్ పార్ట్స్ అన్ని తిప్పేస్తారు. డీజిల్ ట్యాంక్ కానీ, మన యాడ్బిల్ డబ్బా కానీ, మన హౌసింగ్ కానీ ప్రతి ఒక్క పార్ట్స్ తిప్పుతారు. చూస్తారు కదా. ఈ రకంగా అయితే మొత్తం ఇంకా ఓపెన్ చేసి చూడండి. ఇంకా మన లోపల సైడ్ అయితే మన క్రాస్ నెంబర్ కూడా ఇస్తారు. ఇప్పుడు ఇంకా క్రాస్ నెంబర్ కూడా ఇప్పేసారు చూడండి. ఇప్పేసి దీని హౌసింగ్ అయితే కొద్దిగా ముంగట తెస్తారనమాట. ఇప్పుడు ఏడా హౌసింగ్ వస్తే ఆడ ప్లేట్ పెట్టేసి దానికైతే హోల్ అయితే వేస్తారు చూడండి. దేనికోసం అంటే దీన్ని చేసి లోపలైతే ప్యాచ్ చేస్తారు. ఇప్పుడు చూస్తారు కదా. ఈ రకంగా అయితే ప్యాచ్ వచ్చింది చూడండి. ఇక రెండు పక్కన అయితే ప్యాచ్ చేస్తారనమాట. దీనికి ఎందుకంటే దీని బండికి అయితే హెవీ రోడ్ ఉంటుంది కాబట్టి దీనికి చేసి ప్లేట్ అయితే వేయాలి లోపల. దానికోసం అయితే డబల్ చేస్తారనమాట చేసి అయితే. ఇక చేసి అన్న వాళ్ళైతే మొత్తం ఇంకా హోల్ చేస్తారు చూడండి. ఈ రకంగా అయితే ఫిట్టింగ్ అయితే జరుగుతుంది చేసేది. ఫ్రెండ్స్ చూస్తారు కదా. ఈ రకంగా అయితే ఫిట్టింగ్ అయితే చేస్తారు వీళ్ళు. ఇంకా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు అనమాట. ఇంకా కమాన్ కట్టల వాళ్ళు అయితే కమాన్ కట్టలు ఫిట్ చేస్తారు. మనం వైరింగ్ వాళ్ళు వైరింగ్ పని చేస్తారు. ఇంకోటి అంటే మనం చేసే వాళ్ళైతే మరి గట్టిగా నట్ బోల్ట్ అయితే ఫిట్ చేస్తారు చూడండి. ఎందుకంటే మన ఇప్పుడు గట్టిగా చెడ్ చేయాలి. ఎందుకంటే లూజ్ ఉంటే మళ్ళీ తర్వాత ఇబ్బంది అయితే అవుతుంది. దానికోసం అయితే చాలా గట్టిగా ఫిట్ చేస్తారు. ఇప్పుడు చూస్తారు ఈ రకంగా అయితే మన కమాన్ కట్ట వాళ్ళు కూడా పని చేస్తారు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఆ కమాన్ కట్టలకి అయితే మన యూబల్ట్ ఉంటుంది పైన ఒగ్గలు అవన్నీ గట్టిగా టైట్ చేస్తారు చూడండి. ఈ రకంగా అయితే పని అయితే జరుగుతుంది. చేసి వరకు అయితే డబల్ అయిపోతుంది చూడండి. దీనికైతే చేసి అయితే హోల్ వేస్తారు. ఏడాడ మళ్ళీ నట్ బోల్ట్ ఫిట్ వస్తాయి కదా. ఆ లోపల ప్లేట్కి అయితే ఉండదు బోల్ట్ అని మళ్ళీ కొత్త అదే హోల్ వేస్తారు చూడండి. ఈ రకంగా అయితే హోల్ అయితే పడుతుంది. దీన్ని చేసి అయితే చాలా హెవీ ఉంటుంది కాబట్టి కొద్ది హోల్ అయితే స్లోగా పడుతుంది అనమాట. మీరు చూస్తారు ఈ రకంగా అయితే హోల్ అయితే వేస్తారు చూడండి. మన మెకానిక్ వాళ్ళు అయితే వచ్చారు బండి కాడికి. మన క్రాస్ నెంబర్లు, ఈ పైపులు, ఇక ప్రతి ఒక్క మెకానికల్ పార్ట్స్ అయితే వాళ్ళైతే ఫిట్ చేస్తారు చూడండి. ఎయిర్ ట్యాంకులు కానీ, మన పైపులు కానీ, మన డీజిల్ ట్యాంకు, మన యాడ్బిల్ బాక్సులు ఇవన్నీ ప్రతి ఒక్కటి ఇప్పారు కదా. ఇక అవన్నీ ఫిట్టింగ్ చేస్తారనమాట. ఇక చూస్తారు కదా. మన పైప్ అయినా కూడా వచ్చిండు. మన ఎయిర్ పైపులు కూడా బిగిస్తారు మొత్తం. ఇక మన క్యాబిన్ వరకు అయితే ఇంకా సింగిల్ కూడా అయితే పెయింట్ కూడా కొట్టేసినాము. మన క్యాబిన్ పని అయ్యే లోపలైతే మనం చేసే వరకు అయితే అయిపోయింది కంప్లీట్గా. ఓకేనా ఫ్రెండ్స్. ఈ రకంగా అయితే చేసి వరకు అయితే అయిపోయింది చూడండి. మన బోర్ క్యాబిన్ రిగ్ అంటే దాన్ని హెవీ ఉంటుంది కాబట్టి ఇంకా చేసి డబల్ అయితే కంపల్సరీ చేయాలి. ఇంకా ప్రతి ఒక్కరే చేసుకుంటారు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. జై హింద్.